మనమైతే ఇప్పుడు అరకు పైనేరు నుంచి అరకు చాపరాకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, అన్నీ బయట చిన్న చిన్న షాపులు అయితే పెట్టుకున్నారు చాలామంది. చాలా ఉన్నాయి షాపులు ఇక్కడ. ఎలాంటివంటే అల్లం, శనగ్గింజలు, అలానే నిమ్మకాయలు, ఇలా చికెన్ ముక్కలు కూడా పెట్టారు కాల్చినవి. వాటిని చీకులు అంటారు. అలానే చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ. హల్వా షాప్ కూడా ఉంది. హల్వా కూడా తీసుకున్నాను నేను, అదొక వీడియో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది హల్వా కూడా. అలానే ఇక్కడ మొక్కజొన్న కండ్లు కూడా ఉన్నాయి. అరకు పైనేరు నుంచి ఇక్కడికి రావడానికి మొత్తం 10 కిలోమీటర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. మాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. ఇక్కడి నుంచి అయితే మొత్తం బొంగులో బిర్యానీలు ఉన్నాయన్నమాట. చాలా షాపులు ఉన్నాయి. అవి కూడా మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి అంటున్నారు. మాకు తెలిసిన అన్న అయితే ఆటో అన్న తీసుకెళ్ళాడు ఒక షాప్కి. బిర్యానీ చెప్పేసి ఇంకా లోపలికైతే వెళ్ళాం ఫ్రెండ్స్. లోపల ఒక టికెట్ వచ్చేసరికి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చాలా లొకేషన్స్ ఉన్నాయి దీంట్లో కూడా చూడటానికి. లైక్ ఎలాంటివంటే ఒక చిన్నది వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అలానే కిందకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి అన్నమాట. ఫోటో ఫ్రేమ్స్ పక్కనే ఒక గుడి ఉంది. అక్కడ దండం పెట్టుకొని నేను కూడా వెళ్ళాను, దుర్గమ్మ వారు. ఈ చాపరాయి ప్లేస్కి కూడా చాలామంది జనం అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే ప్లేస్ బాగుంది కాబట్టి అందరూ వస్తున్నారు. ఇక్కడ ఎదురుగా అయితే ఒక డ్యాన్స్ జరుగుతుంది. అంటే ట్రైబల్స్ది అనమాట. ట్రైబల్స్ మొత్తం అక్కడ కలిసి వచ్చిన వాళ్ళతో డ్యాన్స్ చేపిస్తారు. అక్కడ హోమ్ థియేటర్ లాంటిది ఒకటి ఉంటుంది. అలానే ఒక డ్రమ్స్ కొట్టే వాళ్ళు ఉంటారు పక్కన. దానికి మనీ ఏం పే చేయాలనుకుంటా. నేనైతే చూడలేదు మరి పే చేసేది అయితే. మేము కూడా వేద్దాం అనుకున్నాంలే, కానీ ఎందుకులే అని వేయలేదు. చాలామంది వేశారు, బాయ్స్ కూడా వేశారు, గర్ల్స్ వేశారు. ఇక్కడ ఆ డ్యాన్స్ కూడా చాలా బాగా చేపిస్తున్నారు వాళ్ళు. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చినాయి వీడియోస్ అయితే. నేను కొంచెం ఈ వీడియోస్ పెట్టడానికి కొంచెం డిలే అయితే అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం వర్క్ ఉండటం వల్ల నాకు వాయిస్ ఓవర్ అయితే నేను డైరెక్ట్గా వీడియోకే చెప్పొచ్చులే, కానీ నాకు కొంచెం ఇంట్రోవర్ట్ షై అనమాట. బాగుంది చూడండి. ఇక్కడైతే ఈ ట్రైబల్స్ అయితే ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ పైనుంచి వాటర్ అయితే చూడండి ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్ అయితే ఎలా వస్తున్నాయో. కానీ ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను కిరణగాడు అయితే దిగి ఆడుకున్నాం కాసేపు, ఒక 10 నిమిషాలు. అది ఎవరో వీడియో తీయలేదు మా ఫ్రెండ్స్. ఫోన్లు తడిసిపోతాయని మేము ఇంకా బయట పెట్టేసి తీసుకొని ఇంకా లోపలికి అయితే దిగాము. చూడండి, చాలామంది దిగి అయితే ఆడుకున్నారు. కానీ చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా ఎంజాయ్ చేసాం ఈ ప్లేస్కి వచ్చినందుకు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలానే ఇంకా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం షేర్ చేయండి అందరికీ.